ఈ రోజంతటిని నాయన మేము సేద తీర్చబడుటకు మీ కృపని సహాయంలో నడిపి దయచేయమని అయా నన్ను మీ సిరిచాటును వరకు పరుచుకొని నోటిని మీ నోటి పూరుగా వాడుకోమని నజరేయుడు అతి పరిశుద్ధులని యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రతి కొద్ది ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 20 చేసుకున్నట్లయితే అది మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్యం చెప్తాం కదా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేనూ ఊహించే వాటికంటేనూ అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలిగినగాక. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యున్నతమైన కార్యములు చేయటకు శక్తివంతమైన దేవుడు. సో బైబిల్లో మనకి దేవుడు చాలా ఉదాహరణలు ఇచ్చారు. యాకోబు అనుకున్నాడు, నేను ఇంకా నా లైఫ్ లో ఎప్పుడు యోసేపుని చూడలేను అని అనుకున్నాడు. కానీ దేవుడు యోసేపుని అలాగే యోసేపుతో పాటు అతని ఇద్దరి కుమారుని కూడా చూచేంతగా వాళ్ళని దేవుడు ఇచ్చారు. ఆదికాండము 48వ అధ్యాయం 8 నుంచి 11 మనం చూసుకున్నట్లయితే లేఖనాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. సో 48 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడగగా, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను. అందుకు నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మని. సో యాకోబు ఇంకా అసలు యోసేపు నా లైఫ్ లో కనబడడు అని చాలా నిరుత్సాహంతో, బాధతో, దుఃఖంతో, వేదనతో ఉన్నప్పుడు అంట యాకోబుకి యోసేపుని అతని ఇద్దరి కుమారులు కూడా చూపించారు. మనకి వాళ్ళు చెప్తా ఉన్నాయి. సో మనము అనుకోవచ్చు ఇది ఇంకా అయిపోయింది, దీనికి మనకి సొల్యూషన్ లేదు, ఇంకా లైఫ్ లో జరగదు అని మనము కొన్నిసార్లు అనుకుంటాము. కానీ మన దేవుడు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యున్నతమైన కార్యములు చేసేటువంటి దేవుడుగా ఆయన మన జీవితంలో కనపరుచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. దేవుడు వాక్యాన్ని చూసుకున్నట్లయితే అన్న కూడా అంటుంది, నాకు ఒక్క కుమారుడిని ఇవ్వమని చెప్పి దేవుడిని అడగడం మనని అక్కడ లేఖనాల్లో మనం చూసుకున్నట్లయితే సమయాన్ని దేవుడు అన్నకు అనుగ్రహించారు. దాని తర్వాత అన్న ఆ కుమారుణ్ణి దేవుడికి ప్రతిష్ఠించిన తర్వాత ముగ్గురు కుమారుల్ని, ఇద్దరు కుమార్తెల్ని దేవుడు ఇవ్వడం మనము చూస్తా ఉన్నాము. సో దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు సంతోషిన మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. సో ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఒక్క మాట మన లైఫ్ ని మార్చివేస్తుందని మనము లాస్ట్ టైం చూసుకున్నాం కదా. మన జీవితం యొక్క గమ్యాన్ని మార్చివేస్తుంది. అలాగే మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఒక సంతుష్టి స్నేహితమైనదని మనమున్న పరిస్థితిలో మనము నిరుత్సాహపడకుండా ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నమ్మిన వారికి ఆయన ఏ మేలు కొదువు చేయరు. కానీ ఆయన తృప్తి పరిచేటువంటి దేవుడుగా ఆయన మన జీవితంలో కనపరుచుకుంటారు. మనం ఆయనకి ఎంత సమీపంగా ఉండాలనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ సమీపముగా దేవుడు మనకి ఉండాలనుకుంటారు. మనము చిన్న చిన్న వాటితో తృప్తి పడుతాం, కానీ ఆయన ఆకాశవాకులను నింపి పట్టజాలంత విస్తారంగా మనని దీవించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఇజ్రాయేల్ దేవుడు కాదు, జన్ని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సో బైబిల్ చూసుకున్నట్లయితే దేవుని మీద ఆనుకున్న వాళ్ళందరూ నిజంగా ఏమంటారు గొప్ప ధన్యమైన జీవితం జీవించినట్లు మనము లేఖనాలలో చూస్తాము. లేఖనాలు చెప్తా ఉన్నాయి కదా,
ఈయన మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారము చేయువారు అని చెప్పి ప్రకటన గ్రంథము ఉంది. వారి ధనిలోని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే దేవుడు మాటను వింటామో, మనం ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనము నమ్ముతామో, అప్పుడు దేవుడు నిజంగా మన జీవితాల్ని ధన్యకరంగా మారుస్తారు కదా. మన బైబిల్లో చూసుకున్నాం, చాలా ధన్యతలు మనకి కనపడతాయి. అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా ధన్యతలు మనకి కనపడతా ఉంటాయి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని చెప్పి వాక్యం చెప్తుంది. అలాగే దేవుడి నీతి కొరకు ఆకలి దప్పిక గల వారు ధన్యులు అని చెప్పి లేఖనాలు చెప్తుంది. వారు తృప్తిపరచబడతారంట. ఆత్మలు దీనులైన వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సో మనము ఎప్పుడైతే ఆయన మాట, ఆయన చెప్పినట్లు మనము విని, ఆయన చెప్పినట్లు చేయడానికి మనం ఇష్టపడతాము, ఆయనని వెంబడించడానికి, అప్పుడు ఆయన మనల్ని నిజంగానే తలగా నిలబెడతారు. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యున్నతమైన కార్యాలు ఆయన మనకి చేసేటువంటి దేవుడుగా ఉన్నారు. యోగు జీవితాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అతను అనుకున్నాడు, దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు అని చెప్పి తను కేవలం తను ఉన్న స్థితిలో అలాగే ఉన్నాడు. ఆఖరికి తన భార్యను దేవుడిని దూషించి చనిపో అని చెప్పింది. అయినప్పటికీ దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నారు. అప్పుడు ఇచ్చినప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు తిరిగి తీసుకున్నప్పుడు నేను ఎందుకు ఆయనని నిందించాలి, దూషించాలి అని చెప్పి తన ఇంటిగ్రిటీని తను కాపాడుకున్నప్పుడు దేవుడు అంట యోగుకి 2 ఇచ్చారంట. సో మనం ఎప్పుడైనా సరే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఉన్న స్థితిలో, మన స్థితిని బట్టి మనము కృంగిపోయేటువంటి వారుగా కాదు, కానీ దేవుడి మీద మనం ఆధారపడినటువంటి వారుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తలగానే ఉంచుతారు కదా. ఆయన వాక్యం చెప్తుంది ఏమంటే, ఆయన మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారం చేయే వారికి ఆయన దాచి ఉంచిన దీవెనలు చాలా విందైనవి, చాలా శ్రేష్టమైనవి. సో మనం ఎప్పుడైతే ఆయన మాట విని ఆ మాట చొప్పున చేస్తూ ఉంటామో, అప్పుడు ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన ఈవులు మన జీవితంలో మనము అనుభవించగలుగుతాం, వాటిని మనము పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే మనము ఏమంటారు, దేవుని నమ్మినట్లయితే, ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువు కాదు అని లేఖనాలు చెప్తున్నాయి. అలాగే ఆయన నమ్మిన వారిని ఆయన తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెప్పి లేఖనాలు దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. సో వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మారు, నిజంగానే దేవుడు వాళ్ళని ఘనపరిచారు, వారిని తలగా ఉంచడం చూస్తా ఉన్నాం. సో మన పరిస్థితిని బట్టి మనం ఎప్పుడు సరిగేటువంటి వారుగా, గొనిగేటువంటి వారుగా ఉండకూడదు, కానీ ఆయనని మనం పూర్ణ హృదయముతో నమ్మినట్లయితే మన నమ్మిక చొప్పున ఆయన మనకి జరిగించేటువంటి దేవుడు కదా. మన విశ్వాసం చొప్పున ఆయన మనకి చేస్తానని చెప్తున్నారు కదా. మనకి తెలుసు, ఒక తన కుమార్తె అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడి దగ్గర, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి నా కుమార్తెని స్వస్థపరచమంటే, ఈ ఆహారము పిల్లలకి పెట్టాల్సిన ఆహారము నేను పిల్లలకి ఎలా పెడతాను అంటే, తను ఒక్కటే అంటుంది, ఆ పళ్ళెం మీద నుంచి పడినవి నా కుమార్తెకి దయచేయమంటే, నీ విశ్వాసము గొప్పది అని చెప్పి అమ్మ అని దేవుడు తనని అనడం మనం చూస్తాము. ఆ కుమార్తెని కూడా దేవుడు స్వస్థపరచడం మనము వాసం ఉంచేటువంటి వారుగా, ఆయన మీద మనము పూర్ణ నమ్మకం ఉంచేటువంటి వారిగా ఉన్నట్లయితే ఆయన మనని ఎప్పుడు ఎక్కడ సిగ్గుపరచరు. అండ్ మన లేఖనానుసారంగా ఉందా లేదా, మన జీవితము ఆయనకి అనుకూలంగా ఉందా, మన జీవితం ఆయన లేఖనానుసారమైనదిగా ఉందా లేదా అన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెక్ చేసుకున్నట్లయితే ఆయన
గొప్ప దీవెనలతోటి మనని ఆయన మనని ఆదరి ఆయన మనని సేద తీర్చేటువంటి దేవుడుగా మనకి ఆ ఆయన మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించేటువంటి దేవుడుగా మనకి ఉన్నారు. సో మన దేవుడు ఆయన మన పరమ తండ్రి. ఈ లోకాన్ని వాళ్ళు ఏమంటారు, చెడ్డ వాళ్ళు అయినప్పటికీ వారి పిల్లలకి శ్రేష్టమైనవి ఎలాగైతే ఇస్తారో, మన పరమ తండ్రి ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన మరి శ్రేష్టమైనవి మనకి ఇస్తారు. ఆయన నమ్మినట్లయితే మనల్ని ఎప్పుడు కృంగిపోయినెవరు. ఆయన మనని నేనున్నాను అని ధైర్యంతో మనని ఆ నడిపించేటువంటి దేవుడు కదా. ఆయన నేనున్నాను అని చెప్పి ఆయన మనకి ధైర్యం చెప్పేటువంటి దేవుడు. ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడు. పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటే ఆయన ఆలోచన చెప్పేటువంటి దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయములు ఆయన మనకు ఆలోచన కావాలంటే ఆలోచన, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తారు, స్వస్థత కావాలంటే సమకూర్పు కావాలంటే ప్రొవిజన్ కావాలంటే ఆయన ప్రొవిజన్ ఇస్తారు, ఇస్తారు. మనకి ఏది కావాలంటే మనం అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యున్నతముగా ఆయన మనకి ఇస్తారు. సొలొమోను కూడా అడుగుతారు కదా, నాకు జ్ఞానం ఇవ్వమని చెప్పి దేవుడిని అడిగాడు. ఎందుకు? ఈ ప్రజల్ని నీ కొరకు నడిపించడానికి నాకు జ్ఞానం కావాలంటే దేవుడు కేవలం జ్ఞానము అలాగే సంపద సమాధానము కూడా ఆయన ఇచ్చారు. సో మనం అనుకోవచ్చు నేను అడిగింది ఇస్తారేమో అని, కానీ మనం అడిగిన ఉన్నతమైన కార్యాలు ఆయన ఎప్పుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆయన వైపు చూసినట్లయితే ఆయన గురి యొద్దకే మనము పరిగెత్తేటువంటి వారుగా దేవుడి మీద మన దృష్టి నిలిపి మనము ఆయన కొరకు జీవించాలని ఆయన పని చేయాలని మనము ఆశపడినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనని ఆ చెయ్యి విడిచిపెట్టినటువంటి గొప్ప దేవుడు. సో ఆయన మనం చేయి పట్టుకున్నారంటే ఖచ్చితంగా మనము కోరుకున్న గమ్యానికి ఆయన మనని చేర్చేటువంటి దేవుడుగా మనకి నిత్యము తోడుగా ఉన్నారు. ఆయన నడిపించేటువంటి దేవుడుగా ఆయన. సో ఏమంటారు, మనము దేవుడు ఏవైతే అడగమంటున్నారో కదా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నారు. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి నేను మీకు అది ఇస్తాను అని చెప్పంటున్నారు. సో ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మనము ఆయన కోరుకున్నట్టుగా జీవించడానికి, మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనము దేవుని గణపరచడానికి మనం రెడీగా ఉన్నామా ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి. ఆయన ఏమంటారు, ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు మనము ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నది మనము చూసుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో ఆయనకి నమ్మకస్తులుగా ఉంటామో ఆయన ఇంకా శ్రేష్టమైన మన జీవితంలో చేసి మనని ఏమంటారు దేవుడి కొరకు మహిమ కొరకు ఆయన మనల్ని నిలబెట్టుకునే దేవుడుగా ఉన్నారు. సో మనం కేవలం ఏమంటారు వెళ్ళు చూపు వల్ల కాదు, కానీ విశ్వాసముతో ముందుకు వెళ్దాము, విశ్వాసముతో మనం అడుగుదాము. ఎందుకంటే ద్విమనస్కులు ఏది పొందుకోరని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సో మనం అడిగింది మనం పొందుకున్నాము మీరు నమ్మినట్లయితే ఆయన నిశ్చయముగా అది మనకి ఇస్తానంటారు. ఆయన ఎట్లా ఇస్తారంట, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆయన ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనని బట్టి ఆయన మనకి వాగ్దానం చేయలేదు, కానీ ఆయన శక్తిని బట్టి ఆయన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకి వాగ్దానం చేస్తా ఉన్నారు. సో అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేనికోసము కృంగిపోవద్దు, దేనికోసము మనము నిరుత్సాహపడద్దు, కానీ ప్రతి పరిస్థితిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విజ్ఞాపనని ఆయన సన్నిధిలో మనము లేఖనాలు చదివిస్తా ఉన్నాయి కదా, దీని గురించి చింతించొద్దు, కానీ ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా ఆయనని అడిగి పొందుకోమని చెప్పి
మనము దేవుడిని అడిగి పొందుకునేటువంటి వారుగా మనము ఉందాము. అండ్ ఆయన ఇచ్చిన సమృద్ధిని బట్టి, ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కార్యమును బట్టి మనము ఆయన కొరకు సాక్షులుగా ఉన్నట్లయితే, కొద్ది వాటిలో నమ్మకముగా ఉన్న వారికి విస్తారమైన వాటిని ఆయన అప్పగిస్తానన్నాడు. సో ఆయన మన జీవితంలో చేసిన కార్యాలని బట్టి మనము ఆ కొద్ది వాటి విషయంలో మనము నమ్మకంగా ఆయనని మహిమపరిచేటువంటి జీవితం జీవిస్తా ఉంటే, ఆయన మనకి ఇంకా అన్ని యాడ్ చేసేటువంటి దేవుడుగా, ఇంకా సమృద్ధిగా ఇచ్చి ఆయన కొరకు సాక్షులుగా మనం నిలుపుకునేటువంటి దేవుడుగా ఆయన నిశ్చయముగా ఆయన మన జీవితం